హాయ్ హలో నేను మీ వాసవి ఆచార్య వెల్కమ్ టు సోషల్ పోస్ట్ అండ్ వెల్కమ్ టు వి క్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. సో మీరు కనుక ఒకవేళ డేటా అనలిటిక్స్ విత్ ఏఐలో కెరియర్ ని చూస్ చేసుకుందాం అనుకుంటున్నారా, కానీ కోర్స్ ఎక్కడ జాయిన్ అవ్వాలి ఏంటి అని అర్థం అవ్వట్లేదా? సో ఈ రోజు దాని గురించి మనతో మాట్లాడడానికి ఆదినారాయణ రెడ్డి గారు ఉన్నారు. 14 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ డేటా అనలిటిక్స్ ఇన్ ఏఐ. సో సార్ తో మాట్లాడి మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను. సో సార్ ని వెల్కమ్ చేసేద్దామా? సో మనకి ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ ఏం అడుగుతున్నారు అంటే డేటా అనలిస్ట్ కావాలంటే ఎక్సెల్, ఎస్క్యూఎల్, పైథాన్, పవర్ బిఐ, టాబ్లూ వంటి ముఖ్యమైన స్కిల్స్ అవసరమా? దానికి మీరు ఏం ఆన్సర్ చేస్తారు? డెఫినెట్ గా మేడం, బికాజ్ మెజారిటీ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ ఒక స్కిల్ గురించి చూడట్లేదు. సో మల్టిపుల్ స్కిల్స్ కావాలి. సో మల్టిపుల్ స్కిల్స్ అంటే ఇప్పుడు రైట్ నౌ ట్రెండ్ ఉన్న టూల్స్ అయితే ఎస్క్యూఎల్ దగ్గర నుంచి ఎస్క్యూఎల్స్ లో బేసిక్ ఎక్సెల్ లో బేసిక్ డేటా అనాలిసిస్ స్టార్ట్ చేస్తాం. అక్కడ నుంచి ఎస్క్యూఎల్ కి వెళ్తాం. ఎస్క్యూఎల్ లో డేటాను ఎలా హ్యాండిల్ చేయాలి, డేటాను ఎలా రిట్రీవ్ చేసుకోవాలి అన్నది ఒక కాన్సెప్ట్స్ ఉంటాయి. దాని తర్వాత మేజర్ గా విజువలైజేషన్. సో ఒక డేటా తీసుకున్నాక డేటా నుంచి ప్యాటర్న్ డిరైవ్ చేయాలి. అంటే విజువల్స్ ద్వారా యూజర్స్ కి ఒక మంచి స్టోరీ చెప్పాలి. అంటే విజువల్స్ చూసేసి దే వాంట్ టు అండర్స్టాండ్ అంటే బిజినెస్ యొక్క ట్రెండ్స్ ఎలా ఉంది, వాళ్ళ బిజినెస్ ఎలా పర్ఫార్మ్ అవుతుంది, ఇవన్నీ అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా మనకు ఒక రిపోర్టింగ్ టూల్ ఉండాలి. సో ఆ రిపోర్టింగ్ టూల్ మనం పవర్ బిఐ ని మనం తీసుకున్నాం. బికాస్ మెజారిటీ ఆఫ్ ద ఆర్గనైజేషన్ ఏం చేస్తున్నాయంటే ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉన్న లెగసీ రిపోర్టింగ్ టూల్స్ నుంచి పవర్ బిఐ మైగ్రేషన్స్ జరుగుతున్నాయి అనమాట. సో మోస్ట్ హ్యాపెనింగ్ బిఐ టూల్ ఏంటి ఇండస్ట్రీలో ప్రస్తుతానికి అంటే పవర్ బిఐ ఉంది. సో దానికోసం మేము పవర్ బిఐ చూస్ చేసుకున్నామండి. సో ఈ రెండు కాకుండా దెర్ ఆర్ ఫ్యూ కంపెనీస్ ఎస్క్యూఎల్ కాకుండా పవర్ బిఐ కాకుండా పైథాన్ కూడా యూస్ చేస్తుంటాయి. అంటే పైథాన్ యూస్ చేసి వీ కెన్ డూ ద డేటా అనాలిసిస్ అండ్ వీ కెన్ డూ ద రిపోర్టింగ్ యాజ్ వెల్. సో అందుకనేసి ఇవన్నీ మనం మన కోర్స్ మాడ్యూల్ ఇవన్నీ ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఓకే. సో ఈ డేటా అనలిటిక్స్ లో రియల్ టైం ప్రాజెక్ట్స్ చేయాల్సి ఉన్నప్పుడు ఎండ్ టు ఎండ్ మనకి ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది అవసరం అంటారా, లేకపోయినా ప్రాబ్లం లేదంటారా? నో డెఫినెట్ గా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఖచ్చితంగా ఉండాల్సిందే అండి. అవునా? ఎందుకంటే మనం రియల్ టైం జాబ్ లోకి వెళ్ళాం అనుకోండి. సో మెజారిటీ ఆఫ్ ద పీపుల్స్ ఏంటంటే ఇనిషియల్ స్టెప్ లో చాలా స్ట్రగుల్ అవుతుంటారు. అంటే ఇనిషియల్ స్టెప్ ఏంటంటే బిజినెస్ ప్రాబ్లమ్స్ ని ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. అంటే మనం ఏ బిజినెస్ యొక్క ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తున్నాం, అంటే అసలు బిజినెస్ యూజర్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు డేటా నుంచి అన్నది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. సో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ స్ట్రగ్లింగ్ దేర్. సో మనం ఏంటంటే అక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం. అసలు రిక్వైర్మెంట్స్ ఎలా తీసుకుంటాం, క్లయింట్స్ తో కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది, ఆ రిక్వైర్మెంట్ అనాలిసిస్ ఎలా ఉంటుంది, తర్వాత రైట్ డేటా సోర్సెస్ ఐడెంటిఫై చేసే ప్రాసెస్ ఏంటి, ఆ తర్వాత డేటాను ఎలా కలెక్ట్ చేసుకోవాలి, దెన్ వాటిని ఎలా ప్రాసెస్ చేయాలి, అందులో నుంచి ట్రెండ్స్ ఎలా డిరైవ్ చేయాలి, కేపీఐస్ ఎలా డిఫైన్ చేస్తాం, సో డిఫరెంట్ లాజిక్స్ ఎలా అప్లై చేయాలి, ఫైనల్ గా విజువల్స్ ఎలా క్రియేట్ చేయాలి. సో ఇలా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఈజీగా రియల్ టైమ్ లో ఏవైతే సినారియోస్ ఉంటాయో అదే సినారియోతోనే మనం డే టు డే బేసిస్ క్లాసెస్ లో కవర్ చేస్తాం మేడం. ఓకే. సో చాలా మందికి మ్యాథ్స్ అండ్ స్టాటిస్టిక్స్ అంటే చాలా భయం ఉంటుంది సార్. ఒకవేళ వాళ్ళు డేటా అనలిటిక్స్ ని కెరియర్ గా చూస్ చేసుకోవాలంటే ఎంత స్ట్రాంగ్ గా ప్రిపరేషన్స్ అనేవి ఉండాలంటారు? డెఫినెట్ గా మేడం. అయితే మనం ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే డేటా అనలిస్ట్ గా కావాలంటే మనకి ఏదో ఏ పిహెచ్డి మ్యాథ్స్ లేకపోతే పిహెచ్డి స్టాట్స్ అవసరం లేదండి. బేసిక్ మ్యాథ్స్, బేసిక్ స్టాట్స్ మీద అవగాహన ఉంటే సో దే కెన్ స్టార్ట్. సో ఎందుకంటే మనకు పవర్ బిఐ వన్ ఆఫ్ ద మేజర్ రిపోర్టింగ్ టూల్ ఉంది. సో ఇందులో ఏంటంటే మనకి ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ఉన్నాయి. సో మనం స్పెసిఫిక్ గా వెళ్ళి ఒక మ్యాథ్ ఫంక్షన్ రాయాల్సిన అవసరం లేదు, స్పెసిఫిక్ గా వెళ్ళి స్టాటిస్టిక్ కావాల్సిన లాజిక్ మనం ఏం రాయాల్సిన అవసరం లేదు. సో ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ఆల్రెడీ ఉన్నాయి, వాటిని యూస్ చేసుకొని వీ కెన్ డూ ద అనాలిసిస్. ఓకే. సో ఏఐ టూల్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ని ఈ డేటా అనలిటిక్స్ లో ఎలా యూస్ చేస్తారు? సో ఇప్పుడు ఏంటంటే లైక్ ఏదైనా నేను పవర్ బిఐ లో ఒక రిపోర్ట్ జనరేట్ చేయాలి, లేకపోతే ఒక స్మాల్ లాజిక్ రాయాలి. సో ఏం చేస్తామంటే ఏఐ టూల్స్ ని యూస్ చేసేసి ఆ లాజిక్స్ ని జనరేట్ చేసుకుంటాం ఈజీగా. దాని తర్వాత మనం ఏం చేయాలి, వీ నీడ్ టు వాలిడేట్ ఇట్. వాలిడేట్ చేసిన తర్వాత నా రిక్వైర్మెంట్స్ కి దాన్ని ఎలా యూస్ చేసుకోవాలనేది నాకు ఐడియా ఉండాలి. సో అలా ఐడియా ఉండాలంటే సో మేము బేసిక్ గా ఫస్ట్ స్టార్ట్ ఏం చేస్తామంటే స్టూడెంట్స్ కి ఫస్ట్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు టెక్నికల్ స్కిల్స్ నేర్పిస్తాం. అయిన తర్వాత ఏఐ టూల్స్ ఎలా యూటిలైజ్ చేసుకోవాలో చెప్తాం. ఎందుకంటే ఇనిషియల్ నుంచి వాళ్ళని ఏఐ మీద అడాప్ట్ చేసుకునేలా చేస్తే సో దే డోంట్ లెర్న్ ద టెక్నికల్ స్కిల్స్. సో అందుకని ఇనిషియల్ నుంచి బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు కాన్సెప్ట్స్, టెక్నికల్ కాన్సెప్ట్స్ క్లియర్ అయిన తర్వాత ఫైనల్ గా ఆ టెక్నికల్ కాన్సెప్ట్స్ తో పాటు ఏఐని ఎలా ఇంటిగ్రేట్ చేయాలి, ఒకవేళ ఒక కోడ్ ఉంది దాంట్లో ఎర్రర్స్ ఎలా ఐడెంటిఫై చేయాలి బై యూజింగ్ ద ఏఐ, అదే ఏఐని యూస్ చేసుకొని కోడ్ ని ఎంత ఎఫెక్టివ్ గా ఎంత ఫాస్ట్ గా రాయొచ్చు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో అలా దాని వల్ల ఏమవుతుందంటే ప్రొడక్టివిటీ పెరుగుతుంది. సో రిపోర్ట్స్ అయినా కానీ మనం డాష్ బోర్డ్స్ అయినా కానీ కాస్త ఫాస్ట్ గా డెలివరీ చేయగలుగుతాం. ఓకే. సో
ఈ డేటా విజువలైజేషన్ ద్వారా ఈ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో Yes. వాళ్ళ యొక్క బిజినెస్ డెసిషన్స్ కానివ్వండి వేరే ఏవైనా సరే ఎలా యూజ్ చేసుకుంటున్నారు అంటారు? ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం మేడం. ఫర్ ఎగ్జాంపుల్ మింత్రా తీసుకుందాం. మింత్రాలో నాకు లాస్ట్ టైం టాప్ సెల్లింగ్ ప్రొడక్ట్స్ కావాలంటే సో ఐ నీడ్ టు అనలైజ్ ద డేటా. దాన్ని బేస్ చేసుకొని నేను ఏం చేస్తాను, సో ఈ 10 ప్రొడక్ట్స్ టాప్ సెల్లింగ్ ప్రొడక్ట్స్. సో నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే ఇన్వెంటరీ ప్లాన్ చేసుకుంటా. సో ఆ ఇన్వెంటరీ నాకు ఒకవేళ యూజర్స్ ఎక్కువ పర్చేస్ చేయడానికి అవకాశం ఉంటే ఐ ప్లాన్ ద ఇన్వెంటరీ. సో నాకు ఇన్వెంటరీ ఉంటే ఎన్ని పర్చేసెస్ అయినా కానీ నా ఐటమ్స్ అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళవు. ఓకే. సో ఇలా ఇది వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నెట్ఫ్లిక్స్ చూస్తే మూవీ రికమెండేషన్స్ వస్తుంటాయి. సో దట్స్ నథింగ్ బట్ డేటా అనలిటిక్స్. ఓకే. మీరు తర్వాత అమెజాన్ తీసుకుంటే సో పీపుల్స్ ఆల్సో బ్రాట్ దిస్ ఐటమ్, అంటే మీరు ఏదైతే పర్చేస్ చేస్తున్నారో దీంతో పాటు ఇంకొక ఐటమ్ కూడా చేసుకున్నారు అని చూస్ చేశారా అని మీకు రికమెండేషన్స్ అవును వస్తాయి. సార్. సో ఇవన్నీ ఏంటంటే డేటా అనలిటిక్స్ మీదనే డిపెండ్ అయి ఉంటాయండి. మ్మ్. అదనమాట.